మన సొంత వాళ్ళు, మన కుటుంబస్తులు, మన రక్తము. మీకు తెలుసా, మీ బంధువుల్ని మీరు డిసైడ్ చేసుకోరని మీకు తెలుసా? దేవుడిస్తే కదండి కలిసాము, దేవుడు పంపితే కదండి పుట్టాము. నీ అన్నను నువ్వు చూసుకున్నావా? సెలెక్ట్ చేసుకున్నావా? ఈయనొద్దు, నాకు ఈయన కావాలి, నాకు 2 అన్నలు వద్దు, నాకు అక్కే కావాలి, సెలెక్ట్ చేసుకున్నావా? లేదు కదా. దేవుడు పంపితే, దేవుడు అవకాశం ఇస్తే, దేవుడు సెలెక్ట్ చేసి పంపితే వచ్చినటువంటి సొంత కుటుంబంలో చలనము లేనటువంటి జీవిత విధానం ఆశకుంది. ఆశ చెల్లించిపోయాడు. అమ్మో, మా నాన్నమ్మ చేసిన తప్పుకు చంపేయాలా? ఆశ చెల్లించిపోయాడండి. లేదు, మా నాన్నమ్మ కదా, సరే పదవి తీసేద్దాం, పదవి తీసేసి క్షమించేసి వదిలేద్దాం. మా నాన్నమ్మ కదా, నేను అంటాను, మన సొంతలు కదా, మన బంధుమిత్రులు కదా, క్షమించి వదిలేసేటువంటి గుణం ఉన్నట్లయితే ఎంత బాగుంటుంది.